నమస్కారం గురు. నమస్కారం మా స్వాతి. గురుగారు, ఇప్పుడు రాబోతున్న జనవరిలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వారికి ఏలినాటి శనిలో మనం విక్రమార్కుడి సినిమాలో జిమ్తాత అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ద హైయెస్ట్ శని పీడిస్తున్నాడు. అంటే ఎలా ఉంటుందంటే పని ఉండదు అనుకున్న వాళ్ళకి పని ఇస్తాడు, కానీ వర్కర్స్ దొరకరు. సఫిషియెంట్ గా వర్కర్స్ ఉన్న వాళ్ళకి పని ఎత్తుక్కుంటే దొరకదు. 2 ఉంటే డబ్బులు దొరకవు, 3 ఉంటే ఆ పని చేయించుకున్నవాడు యజమాని మనకు డబ్బులు ఇవ్వడు. ఈ ట్రయాంగిల్ స్టోరీ లాగా మొన్నటిదాకా నడిచింది. ఇప్పుడు ఈ జనవరి నెలలో అలా కాకుండా మల్టిపుల్ వర్కలు దొరుకుతాయి. అంటే పనికి అడ్డు లేదు. ఇప్పుడు దాకా పని లేక బాధపడినటువంటి వాళ్ళు పని ఎక్కువైపోయి మనం చేయలేకపోతున్నాం అనేటటువంటి బాధ ఉంటుంది. అలాగే ఈ యొక్క కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ మార్చి 29వ తేదీన వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని మారిపోతున్నాడు. ఇక్కడ కుంభరాశి నుంచి మీన రాశిలోకి గుడ్ బై చెప్పేటప్పుడు ఎప్పుడు శుభాలు చేసేసి వెళ్ళిపోతాడు. ఫేర్వెల్ పార్టీ మనం ఇచ్చేసి ఎలాగైతే వెళ్తామో ఆ విధంగా. కాబట్టి ఈ ఎక్కువ మంది మెజారిటీ వాళ్ళకి మార్చి 29 తర్వాత వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి విద్యార్థులు విదేశాలకు వెళ్ళిపోతారు. వాళ్ళ కోరుకున్న కోర్సుల్లో సీట్లు వచ్చేస్తాయి, వాళ్ళ కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు వచ్చేస్తాయి. ఆ విధంగా మహిళలు పాపం ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఏదో ఒక విధమైన టెన్షన్ అనేది ఉంటుంది. ఏలినాటి శని అంటే అదే పీడోపశాంతయ్యే, పీడిస్తా ఉంటాడు. అందుకనే శని పూజాం కుర్యాత్ అంటాం. అంటే శని పూజ చేసుకుంటూ ఉండాలా, శని నామ జపం చేసుకుంటూ ఉండాలా, ఓం శనేశ్వరాయ నమః, ఓం శనేశ్వరాయ నమః అంటూ నోట్లో చెప్పుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయంలో డౌట్ లేదు, పెరిగింది. ఖర్చులు మాత్రం ఎక్కువగా వస్తాయి. తర్వాత బంధువులు ఎక్కువగా వస్తారు. మరి ఇప్పుడు జరుగుతున్నది సంక్రాంతి పండగ కాబట్టి వీళ్ళ నేటివ్ ప్లేస్లకు వెళ్ళిపోతారు. వీళ్ళు ఎంజాయ్మెంట్ ఉంటుంది. సాధారణంగా కుంభరాశి వాళ్ళు పాపం అవతల వాళ్ళకి బాగా ఖర్చు పెడతారు కాబట్టి ఆ బంధువులు అంతా కూడా ప్యాకెట్లోనూ కోడిపందాలు ఇవే కదా ఇప్పుడు జరుగుతాయి. కాబట్టి వీళ్ళు కంట్రోల్లో ఉండాలా, ఆడుకోవచ్చు, కానీ ఎక్కువ డబ్బులు పోటీలు పెట్టి మనం ఇవి చేసుకోకూడదు. కాబట్టి ఈ రకంగా సరదాగా ఏదో రిఫ్రెష్మెంట్ కోసము అలా ఆడుకోవాలి తప్ప పోటీకి వెళ్ళి ఆడితే నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఈ కుంభరాశి వారికి ఆరోగ్యంలో ఈ నెల కొలెస్ట్రాల్ పెరగడం కానీ, బీపీ పెరగడం కానీ, షుగర్ రావడం కానీ ఎక్కువ ఆలోచించకుండా వీళ్ళు నివారణలు తీసుకుంటే సరిపోతుంది. ఈ రాశి వాళ్ళకి జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉంది. ఎలా అంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల ఉంది, కానీ మనశ్శాంతి, హెరాస్మెంట్ అనేటువంటి ఉంటుంది. టెన్షన్స్ అనేటటువంటివి సుపీరియర్స్ నుంచి టెన్షన్స్. లేకపోతే ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు అనుకో, ఆ రేంజ్లో రోజు లేదా ఒక ప్రిన్సిపల్ ఉంటాడు, రోజు గుడ్ మార్నింగ్ సార్ అని స్టూడెంట్ పెడతాడు. ఒక రోజు ఒక స్టూడెంట్ ఆడేదో మూడ్లో పాపం వాడేదో గుడ్ మార్నింగ్ పెట్టడు. ఈ మాస్టర్ ఆ రోజు క్లాస్లో ఏంటి రోజు పెట్టేవాడు, నాకు వీడు పెట్టట్లేదు ఏంటి అని, ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్నే ఏలినాటి శని అంటారు. అందువలన ఇలాంటివన్నీ పట్టించుకోకుండా ఈ కుంభరాశి వారు జాగ్రత్తగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు వీళ్ళకి. అలాగే చక్కగా బిజినెస్లు, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. అందువలన వీళ్ళందరూ బిజినెస్ అనగానే ఏమని అనుకుంటారు, వాడు సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాను, పెద్ద హై లెవెల్లో చెప్పాలి గురువు గారు అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అరే టీ షాప్ పెట్టుకో అన్నాను అనుకో, 3000 వస్తుంది రోజుకి, కానీ వాడికి అది కనబడదు. నాకు వద్దండి, ఇది చిన్న బిజినెస్ చెప్తున్నారేంటండి అంటాడు వాడు. అలాగే ఇప్పుడు వ్యాపారాలు అనగానే జనరల్ గా రొటీన్ వ్యాపారాలు, షాపులు పెట్టడం, లేకపోతే ఈ యొక్క దేని పేరు బట్టల షాపులు, హోటళ్ళు, ఆటోమొబైల్ షాపులు, ఎలక్ట్రికల్ షాపులు, ఇది పాతకాలం జనరేషన్ వ్యాపారాలు అంటారు. ఇప్పుడు ఏలినాటి శని సమయంలో ఏం వ్యాపారాలు పెడతారో తెలుసా నీకు? దొంగ పీఠాలు పెడతారు, దొంగ ఆశ్రమాలు, బాబాలు. అదే అనమాట శని అంటే. అదే అంటే ఆధ్యాత్మిక సంస్థలు ఎక్కువైపోతాయి. ఆధ్యాత్మికంగా ఈ వారాహి పూజ ఇవని చెప్పి ఈ మధ్యకాలంలో మనం లాస్ట్ ఇయర్ 2024 కనుక తీసుకుంటే ఒక్క హైదరాబాద్ సిటీలోనే 1000 పీఠాలు పెట్టారు. ఆయన వెలుగులోకి రావు మనకి. ఆ విధంగా ఈ జనవరి నెలలో ఎక్కువైపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాపారాలు పెట్టుకోవచ్చు కుంభరాశి వాళ్ళు, ఏం పర్వాలేదు. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ఏలినాటి శనిలో ఇంకేది చేయకూడదు, ఓన్లీ శని. కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయాలా.
ఒకటి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చక్కగా శనీశ్వరుడికి నువ్వుల నూనెతో ఆయన మీద వేసి అభిషేకం చేసుకోవడం. రావి చెట్టు ఉండాలి, జమ్మి చెట్టు దొరికితే ఇంకా మంచిది, లేకపోతే రావి చెట్టుకి నీళ్లు పోయాలి. ఫస్ట్ ఉత్తుత్తు ప్రదక్షిణాలు చేస్తున్నారు అందరూ. చెట్లకు ఎప్పుడో పువ్వులు కోసినా ప్రదక్షిణాలు చేసినా మొట్టమొదట నీళ్లు మోసుకెళ్ళి ఒక బకెట్ అయినా అర బకెట్ అయినా వెయ్యాలి. వేసిన తర్వాత అప్పుడు ప్రదక్షిణాలు చేసి ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసినట్లయితే అద్భుతమైనటువంటి పరిహారంగా ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.